సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. మన యొక్క ఈ వీడియో లింక్ని మీకు తెలిసిన మిత్రులకి తెలిసినటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు టెట్ మరియు డిఎస్సి ఇతర పోటీ పరీక్షల నిమిత్తం ప్రపంచ చరిత్రకు సంబంధించిన ప్రధాన అంశాలని ర్యాపిడ్గా ఎక్కువ పొటెన్షియాలిటీ ఉన్న ఏరియాస్ ఏవైతున్నాయో వాటిపైన చర్చిస్తూ మార్నింగ్ సెషన్లో మన యొక్క గురువారీలో డిస్కస్ చేసినటువంటి ఏపీ న్యూ 10th క్లాస్ ఐరోపాలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రతిపాదనలు, జాతీయవాదానికి సంబంధించిన ప్రతిపాదనలపైన పాఠ్యాంశ దృష్ట్యా లైవ్ టెస్ట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నిద్దాం. ఈ వీడియో ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి ఇరువురికి డిస్కస్ యూజ్ అవుతుంది. అదే మాదిరిగా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెట్ మరియు డిఎస్సి గత ప్రీవియస్ కాలం నుంచి మన మిత్రులు టెస్ట్ సిరీస్ కోర్సు, కంటెంట్ కోర్సు తీసుకున్న మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇటీవల కాలంలో వ్యాలిడిటీ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుందన్నమాట, పూర్తవుతుంది. అయితే తెలంగాణలో టెట్ డిఎస్సి కొంచెం ఆలస్యం అవడం వల్ల ఈ కాన్సెప్ట్ కొనసాగుతుంది. కాబట్టి ఆ మిత్రులకి చేదోడు వాదన ఉండడం కోసం టెట్ మిత్రులకి, తెలంగాణ మిత్రులకి, ఏపీ మిత్రులకి టెట్ ప్లస్ డిఎస్సి కలిపి ఈరోజు 999 రూపీస్కే మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. ఈ కోర్స్ చాలా వరకు మీ వీలైనంత వరకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి. మన కాన్సెప్ట్ ఒకటే, సోషల్కి 2 రాష్ట్రాల్లో కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులకు చేరువై వాళ్ళకి సబ్జెక్ట్ అందించే కాన్సెప్ట్ తోటి ఏర్పాటు చేసాం. ఉపయుక్తం చేసుకోండి. టెస్ట్ సిరీస్కి సపరేట్ కోర్సు, కంటెంట్కి సపరేట్ కోర్సు, తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, ఇతర సబ్జెక్టుల వారికి కూడా సపరేట్ కోర్సు ఉన్నాయి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన యాప్లో పొందే ప్రతి కోర్సు కూడా ఆత్మనిర్భరతో చెప్తున్న మిత్రమా మీ విజయానికి కారణమవుతుంది. మీ విజయం తప్పకుండా సిద్ధించే విధంగా ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి, సార్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ మిత్రులారా, వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఆస్పిరెంట్స్, టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. రైట్ మిత్రులారా, ఇక్కడ ఈరోజు మీ ముందుకి మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ద్వారా యూట్యూబ్ ఆన్లైన్ ఏదైతే ఈ క్లాసెస్ యాప్ ఉందో దీని ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం, మన స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్కు సంబంధించినటువంటి టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఈ కాంటెంట్కు సంబంధించినటువంటి దాంట్లో మనం ప్రధానంగా చూస్తే ఈ యొక్క హిస్టరీ ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో, పెద్ద మిస్టరీగా ఉన్న హిస్టరీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనిలో నేటికి మన 2 తెలుగు రాష్ట్రాలలో అటు టెట్ మరియు డిఎస్సిలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి మన వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్రకు సంబంధించిన మరి ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ఆ ప్రపంచ చరిత్ర అనేటటువంటిది మనం ప్రధానంగా ఇటు తెలంగాణ మరియు ఏపీ అభ్యర్థులు ఎలా చదవాలి, దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని గురించి మీకు చెప్పి, ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క ఏపీ మిత్రులకు నూతనంగా ఈ యొక్క 10th క్లాస్ సిలబస్ అనేది హిస్టరీ ఆ యొక్క మార్చడం జరిగింది. మరి ఆ వరల్డ్ హిస్టరీలో కొన్ని ప్రధానమైన అంశాలను జత చేశాడు. ఆ అంశాలలో కొన్ని ఈ యొక్క మన తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు కూడా ఉపయుక్తం కావడం వలన ఆ యొక్క మారిన ఈ యొక్క ఏపీ 10th హిస్టరీ ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీ ముందుకు మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ద్వారా రావడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇందులో వరల్డ్ హిస్టరీ మనకు జనరల్గా ఇటు 9th 10th ఏపీ అండ్ తెలంగాణ వాళ్లకు మన మార్కులు వెయిటేజ్ పరంగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను మీకు చెప్పేది ఏమిటయ్యా అంటే, ఇక్కడ జనరల్గా మనకి ఇక 44 కాంటెంట్ అడుగుతుంటే డిఎస్సిలో ఇక్కడ టెట్లో 48 మార్కులు అడుగుతున్నాడు మొత్తం టోటల్గా. ఏది మన టోటల్ సోషల్ కాంటెంట్ డిఎస్సిలో 44, టెట్లో 48. అందులో మ్యాక్సిమం జాగ్రఫీ తర్వాత హిస్టరీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 12 నుంచి 13 క్వశ్చన్లు అడుగుతున్నాడు డిఎస్సిలో, అంటే 12 నుంచి 13 మార్కులు. సో ఇక్కడ టెట్లోకి వచ్చేసరికి
ఇక్కడ మనకు సేమ్ 12 నుంచి 13 క్వశ్చన్లు, ఒక్కోసారి 15 క్వశ్చన్లు కూడా రావడం జరుగుతుంది. మరి ఇందులో మనకి ప్రధాన పాత్ర వరల్డ్ హిస్టరీ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. అటు టెట్ అండ్ డిఎస్సి 6 నుంచి ఈ యొక్క 7 మార్కుల మధ్య ప్రపంచ చరిత్ర నుంచే మనకు క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. అంటే మన హిస్టరీ కాంటెంట్లో మనం పరిపూర్ణంగా మార్కులు సాధించాలంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ 12 నుంచి 15 మార్కుల మధ్య మన విజయకేతనం ఎగరవేయాలంటే అటు ఇండియన్ హిస్టరీతో పాటు అంటే 6th, 7th, 8th పాటుగా 9th, 10th ఈ రెండు కూడా వరల్డ్ హిస్టరీలో భాగంగా మనం వాటిని ఈ యొక్క అధ్యయనం చేసినట్లయితే 6 నుంచి 7 మార్కులు మనము పరిపూర్ణంగా అటు టెట్ అండ్ డిఎస్సిలో పొందగలం మిత్రులారా. కాబట్టి చరిత్రలో మనకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆ యొక్క మార్కులు మనకు రావాలి అంటే వరల్డ్ హిస్టరీ మనం ప్రధానంగా చదవాలి. ఇందులో ఏమి అన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. మనకు ఈ యొక్క 9th and 10th క్లాస్లో ప్రధానంగా ఇటు ఏపీ అండ్ టెట్, ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు ప్రధానంగా ఇక్కడ చదవాల్సిన అంశాలలో ఇక్కడ మెయిన్ ముఖ్యంగా 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామ్య జాతీయవాద ఉద్యమాలు, అలాగే రెండవది పారిశ్రామిక యుగం, అలాగే మూడవది భారతదేశంపై వలసవాద ప్రభావం, అలాగే లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం. సో ఇది మెయిన్ ముఖ్యంగా ఇటు మనకు తెలంగాణ అభ్యర్థులు ఇవి మెయిన్ ప్రధానంగా చూసుకుంటే సరిపోతుంది 9th. ఇక 10th మనకు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు, ఇవి మెయిన్ ఇటు 9th, 10th ఇవి ప్రధానంగా. సో దీనిని ఇప్పుడు ఈ యొక్క 9th క్లాసులో 2-3 అంశాలను యాడ్ చేసి ఏపీ వాళ్ళకి సరికొత్తగా 10th క్లాసులో ఈ 17, 18, 19 శతాబ్దాల మధ్య కాలంలో చెలరేగిన ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలని మనకు అక్కడక్కడ కట్ చేసి కొన్ని అంశాలను యాడ్ చేసి ఏపీ వాళ్లకు 10th సరికొత్తగా ఐరోపాలో జాతీయవాదం పురోగతిగా ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో జాతీయోద్యమం ఏదైతే ఉందో మన తెలంగాణలో కానీ లేదా ఏపీలో ఇదివరకు ఇచ్చిన భారతదేశంలో జాతీయోద్యమం ఏదైతే ఉందో దానిని భారతదేశంలో జాతీయవాదంగా సరికొత్తగా ఈ యొక్క ఏపీలో 10th క్లాసులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అలాగే దీనితో పాటుగా మనకు భారతదేశంపై వలసవాద ప్రభావం ఏదైతే ఉందో ఈ తెలంగాణలో కానీ ఏపీలో కానీ మారినటువంటి పాత సిలబస్లో ఉన్న ఈ టాపిక్ను లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో ఈ రెండింటిని కొన్ని తీసేసి కొన్ని సరికొత్తగా యాడ్ చేసి దీనిని విశ్వవ్యాప్తంగా రూపుదిద్దుకోవడం అన్న టాపిక్తో మన ఏపీ వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళకు సరికొత్తగా వాళ్ళ యొక్క లెసన్ పేరుతో మెన్షన్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. ఇక ఇదే విశ్వవ్యాప్తంగా రూపుదిద్దుకోవడం అనేటటువంటి టాపిక్లో ప్రధానంగా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఓల్డ్ 10th క్లాస్ బుక్, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు న్యూ అండ్ ఏపీ వాళ్ళకు ఓల్డ్ 10th క్లాస్ బుక్లో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, రష్యా విప్లవం ఏవైతే ఉన్నాయో ఇవి మనకు పరిపూర్ణంగా ఈ యొక్క విశ్వవ్యాప్తంగా రూపుదిద్దుకోవడం అనే టాపిక్లోనే మనకు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇక సరికొత్తగా ఈ వలస పాలిత ప్రాంతాలలో జాతీయ విముక్తి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్స్ క్లారిటీ ఆన్సర్ చేయమని చెప్పండి. ప్రిపరేషన్ చెప్పండి. సరే, ఎందుకంటే ఈ టాపిక్ డిఫికల్ట్ ఉంటుంది కదా.
వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది మదర్ లైక్ చేసి వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అనేవి మన తెలంగాణలో కానీ ఏపీలో పాత పుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్లో వాళ్ళకి ఏపీ వాళ్ళకు సపరేట్గా ముద్రణ సంస్కృతి అనేటటువంటి ప్రపంచం అనేటటువంటి టాపిక్తో అటు ఐరోపాలో అటు మన భారతదేశంలో ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఏ విధంగా వచ్చింది, ముఖ్యమైన పత్రికలు ఏమిటి, రచనలు ఏమిటి, దాంట్లో ముద్రణలో స్త్రీల యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటి అంశాలను యాడ్ చేశాడు. అంటే ఎటు చూసినా కూడా ఈ దాదాపుగా ఏపీ తెలంగాణలో ఇటు 9th and 10th క్లాస్కు సంబంధించిన అంశాలను అటు ఇటు కొద్దిగా మార్చి నూతన పేర్లతో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇదివరకు ఓల్డ్ ఈ యొక్క 9th 10th క్లాస్ ఏదైతే మొన్నటిదాకా ఉన్నాయో అవి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ కొన్ని ఏపీ వాళ్ళకి అక్కడ యాడ్ అవుతూనే ఉంటాయి. మన తెలంగాణ వాళ్ళకు యాజ్ యూజువల్గా అలాగే మనకు 9th 10th అనేది ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఏపీ వాళ్ళకు కొద్దిగా పాత అంశాలు అనేవి చదివిన వాళ్ళకు కొద్దిగా ఐడియా ఉంటే ఇందులో కొత్త అంశాలు ఆ టాపిక్లో భాగంగా అవి మనము డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ఈరోజు మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టెట్ అండ్ డిఎస్సి పర్పస్లో కొత్తగా మారిన ఈ యొక్క 10th క్లాస్ ఏదైతే ఉందో ఆ లెసన్ గురించి మనం ఒక లెసన్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. కంప్లీట్ చేసాం. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లే ఈరోజు మనము యూట్యూబ్లో డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి వీలైనంత వరకు ఇదే రీతిలో మనకు తెలంగాణ కానీ ఇటు ఏపీ వాళ్ళకు సరికొత్తగా 6 నుంచి మొదలుకొని 6, 7, 8, 9 కంప్లీట్ చేశాం న్యూ బుక్ ప్రకారం. 10th క్లాస్ కూడా ఈరోజు స్టార్ట్ చేశాను. మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒక యూనిట్ అయిపోయింది. సో కాబట్టి రేపు దాదాపుగా 2 లేదా 3 యూనిట్లు అంటే మొత్తం టోటల్గా కలిపితే 5 యూనిట్లో దాదాపుగా 4 యూనిట్లు రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది 10th క్లాస్. సో ఆల్రెడీ 9th వరకు డిస్కస్ చేశాను కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు టెస్టులు కానీ డైలీ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకొని ఇన్ టైంలో ఆ యొక్క మన పరిపూర్ణమైనటువంటి మార్కులు సాధించేటటువంటి ప్రయత్నం మీరు చేయగలరని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు మన యాప్ గురించి మనకు తెలుసు, దాని గురించి ఆల్రెడీ మీరు విన్నారు, మా ప్రయత్నాలు చూశారు. కాబట్టి మీరు జస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో కాబట్టి మన యాప్ గురించి చెప్పండి. ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ మొత్తంలో ఈ యొక్క యాప్ను సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచ చరిత్రే కాదు ఓవరాల్ అన్ని సబ్జెక్టులో అటు చరిత్రలో ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీతో పాటు జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇలా సోషల్ కాంటెంట్తో పాటు పిఐఈ కానీ మన కరెంట్ అఫైర్స్ తెలుగు అలాగే మనకు ఇంగ్లీష్ కానీ అలాగే మనకు సైకాలజీ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు పిఐఈ ఇలా అన్నీ కూడా పరిపూర్ణంగా మీరు వాటికి తగ్గ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని పరిపూర్ణంగా మీరు దాన్ని వినియోగించుకొని మీరు ఉత్తీర్ణులు కావాలని నేను ఆశిస్తున్నాను. దానికి తగ్గట్టుగానే మన యాప్ మనకు పూర్తి స్థాయిలో మనకు పనిచేస్తూ ఉంది. మీరు మన యొక్క మీ సపోర్ట్ మాకు ఉండాలి. సో కాబట్టి దయచేసి మీరు కూడా లైక్ చేయండి, అలాగే మనకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్స్ అలాగే మీరు చేసిన సబ్స్క్రైబ్, మీరు చేసిన సపోర్ట్తో మరింత ముందుకు వెళ్ళే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొత్తగా ఏపీ వాళ్ళకు కూడా 10th క్లాస్ మారింది కూడా మేము ఇప్పుడు ఈరోజు క్లాస్ చెప్పడంతో పాటు ఇటు ఏపీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఫస్ట్ యూనిట్లో తెలంగాణ వాళ్ళకు కూడా ఈ యొక్క కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినవి డిస్కస్ చేయడానికి కొత్త ఏపీలో 10th క్లాస్ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల విశ్లేషణ చేద్దామని ఈరోజు అందుకనే మేము ముందుకు రావడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేసి మీరు మాకు అండగా ఉంటే చాలు. సో కాబట్టి మనం త్వరితగతికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇటు మనకు ఆల్ సోర్సెస్తో పాటు ఎకనామికల్ సోర్సెస్ కూడా ముఖ్యం కాబట్టి సార్ ఇందాక మాట్లాడాడు ఎంత అనేది. సో దాన్ని మనం అన్నిటికంటే ముఖ్యంగా మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మౌత్ టాక్ అనేది మీరు ముందుకు తీసుకెళ్ళండి మన ద్వారా మన యాప్ని. సో ఆ విధంగా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్తో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మరిన్ని టెస్టులు కండక్ట్ చేస్తాం. ఆ టెస్టులకు తగ్గట్టుగా ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మా వెనక ఉండి నడిపించాలని నేను చేసి ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇటు ఏపీ తెలంగాణలో టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క 4 మన సోషల్ సబ్జెక్టులో ఒకటైన హిస్టరీలో
ఆల్రెడీ దాదాపుగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ పెడతారు. సో కాబట్టి వరల్డ్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, మనం ఒకసారి చదివినా కూడా అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి దాన్ని మన యాప్లో మనం బోధించడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు దాన్ని వినియోగించుకొని విన్న దానిని చదివి టెస్టులు రాసి ఎక్కడ మైనస్ అవుతుందో వాటిని గ్రహించుకొని పరిపూర్ణ ఉత్తీర్ణులు కావాలి. మన ఏపీలో దాదాపుగా 250 అబౌవ్ దాకా మళ్ళీ ఈ యొక్క చాలామంది జాబ్స్ కొట్టుకున్నారు మొన్న కూడా. సో దానికి రుజువులతో సహా ఉన్నాయి, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. కాబట్టి మీరు అలాంటి రేపు మన కాబోయే ఏపీలో కానీ మన తెలంగాణలో కానీ మీరు కూడా ఉద్యోగుల స్థానంలో ఆ అర్హతను పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి మన వెంకట సార్ ఆన్లైన్ యాప్ని మీరు మీదిగా భావించి మనకు ప్రమోట్ చేసి మౌత్ టాక్ ద్వారా మన యాప్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలరని, ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ గురించి డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ వాళ్ళకి చెప్పి ఇందులో భాగస్వాములుగా మీరు కూడా ఆ విజయంలో పాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అటు ఏపీ అండ్ తెలంగాణ ఈ యొక్క అభ్యర్థులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ఈరోజు మీ ముందుకు రావడానికి గల పర్పస్ ఏమిటంటే ఈ యొక్క 10th క్లాస్లో ఈ యొక్క మొదటి యూనిట్కి సంబంధించిన ఏపీలో మారిన ఈ యొక్క మొదటి యూనిట్కి సంబంధించిన సమాచారాన్ని మీ యొక్క దృష్టికి తీసుకురావడానికి విశ్లేషణ చేయడానికి రావడం జరిగింది. అది మనం పరిపూర్ణంగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్వశ్చన్స్ ఈ యొక్క ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మారిన 10th క్లాస్ న్యూ 10th క్లాస్ బుక్ నుంచి ఈ యొక్క అడగడం జరిగింది. ఈ టాపిక్ పేరు ఐరోపాలో జాతీయవాదం, ఐరోపాలో జాతీయవాదం అలాగే పురోగతి, ఐరోపాలో జాతీయవాదం పురోగతి. ఈ టాపిక్లో మనకి 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాల గురించి మనకు సమాచారాన్ని సరికొత్తగా ఈ పేరుతో కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్నలు అటు తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళతో పాటు మన తెలంగాణ అభ్యర్థులకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ విశ్లేషణ చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా కొత్తగా ఐరోపాలో జాతీయవాదం ఎలా ఆవిర్భవించింది, దానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అనేది సరికొత్తగా ప్రెజెంటేషన్ చేస్తూనే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఉదారవాద జాతీయవాదం అంటే ఏమిటి, కొత్త మధ్యతరగతి వర్గం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆవిర్భవించడానికి ప్రేరణ కలిగించిన ఫ్రెంచ్ విప్లవం సంఘటనలు ఏమిటి, జాకోబిన్ క్లబ్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, అలాగే మనకు ఈ యొక్క వియన్నా సాంప్రదాయవాదం ఏమిటి, నెపోలియన్ గురించి సమాచారం ఇస్తూ కాల్పనికవాద నూతన జాతీయ వాదం గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దానితో పాటు 1830, 1848 ఫ్రాన్స్లో జరిగిన విప్లవాల గురించి వివరిస్తూనే ప్రధానంగా విప్లవాల యుగాల గురించి కూడా మెన్షన్ చేశాడు. కొత్తగా విప్లవాల యుగం, గ్రీస్ దేశం ఎప్పుడు స్వాతంత్రం పొందింది, బెల్జియం నెదర్లాండ్ నుంచి ఎప్పుడు పొందింది స్వాతంత్రం, ఏ విధంగా పోరాటం చేయడం జరిగింది, అలాగే పోలాండ్ రష్యా నుంచి విముక్తి పొందడానికి ఏ విధంగా పోరాటం చేసి చతికిలబడింది, ఆ అంశాలను వివరిస్తూనే మనకు ప్రధానంగా జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణల గురించి ఈ యొక్క మెన్షన్ చేస్తూ మనకు లాస్ట్ టైంగా అక్కడ మనకు ఏం మెన్షన్ చేశారయ్యా అంటే సామ్రాజ్యవాదం జాతీయవాదానికి సంబంధించిన అంశాలను, దేశానికి ఆ యొక్క రూపురేఖలు ఏ విధంగా ఒక వ్యక్తిని గురించి చెప్పాలి అంటే ఒక విగ్రహం తయారు చేస్తారు, మరి దేశం గురించి చెప్పాలంటే దేశానికి రూపాన్ని ఎందుకు ఇవ్వడం జరిగింది, అది ఏ రూపంలో ఇచ్చారు అనే సరికొత్త అంశాలను ఇందులో మొత్తం కూడా ఒక 30% కొత్త అంశాలను 70% పాత అంశాలను ఇందులో మెన్షన్ చేసి సరికొత్తగా ఐరోపాలో జాతీయవాదం పురోగతి అనేటటువంటిది మనకు అత్యంత క్లియర్గా మనం ఇది క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఐరోపాలో జాతీయవాదం పురోగతి ఏదైతే ఉందో అది మనము ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. రైట్, మరి ఇప్పుడు ఇందులో అదే ఈ యూనిట్ నుంచి మనకు ముఖ్యంగా క్వశ్చన్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా సాగే ఊరేగింపుకు ఈ దేశాలు నాయకత్వం వహించాయి అంటున్నాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అలాగే స్విట్జర్లాండ్, రష్యా స్విట్జర్లాండ్, ఇటలీ ఫ్రాన్స్. మరి ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని చెప్పేటప్పుడు ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా సాగే ఊరేగింపు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆ యొక్క చిత్రాన్ని చిత్రించినటువంటి చిత్రకారుడు ఎవరు అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన చిత్రకారుడు పేరు ఫ్రెడరిక్ సోరియు. సో ఈ ఫ్రెడరిక్ సోరియు అనేటటువంటి వారు ఫ్రెంచ్ దేశానికి చెందిన చిత్రకారుడు. 1848లో ఈ ఫ్రెంచ్ దేశానికి చెందిన చిత్రకారుడైన ఫ్రెడరిక్ సోరియు ఈయన ప్రధానంగా తాను ఊహించుకున్నటువంటి ఊహా ఆలోచనల ప్రకారం, అనగా దేశం అంటే లేదా రాజ్యం అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాడు. ఎలా ఊహించుకున్నాడు, ఎలా అనుకున్నాడు? సామ్యవాద గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచాన్ని ఊహించుకొని తన ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచానికి దృశ్య రూపాన్ని ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రధానంగా 4 చిత్రాలను చిత్రించాడు. ఆ 4 చిత్రాలలో ఆ యొక్క మొదటి చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రంలో ప్రధానంగా ఈ ఫ్రెడరిక్ సోరియు ముఖ్యంగా అమెరికా, ఐరోపాలకు చెందిన పురుషులు, స్త్రీలు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంతా కూడా ప్రజలు ఒక పెద్ద వరుసలో ముఖ్యంగా నడుస్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛా ప్రతిమ అంటారు. స్వేచ్ఛకు గుర్తుగా, స్వేచ్ఛ గుర్తే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి నివాళులు అర్పిస్తున్నట్లుగా ఆ మొదటి చిత్ర దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించడం అనేది జరిగింది. మరి ఏంటిది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవ కాలంలో అనగా 1789 సంవత్సరంలో జూలై 14వ తేదీన ఫ్రెంచ్ విప్లవం సంభవించింది. సో 16వ లూయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆ సమయంలో ఆయన భార్య మేరీ ఆంతువానెత్కు 16వ లూయికి వ్యతిరేకంగా నిరంకుశ పాలన రద్దు కావాలి, రాజరిక పాలన అంతం కావాలి, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం ఏర్పడాలన్న దిశలో ప్రజలు పోరాటం చేస్తున్న ఫ్రెంచ్ విప్లవ కాలంలో అనేక మంది ఫ్రెంచ్ దేశానికి చెందిన చిత్రకారులు ఈ యొక్క స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రీకరించడం జరిగింది. స్త్రీ రూపంలో స్వేచ్ఛను అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో స్వేచ్ఛను స్త్రీ ప్రతిమ రూపంలో వాళ్ళు చిత్రించడం అనేటటువంటిది జరిగింది. ఆ స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీగా మనకు కనబడుతుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛ ప్రతిమ విగ్రహం ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ ప్రతిమ విగ్రహాన్ని మనం క్లియర్గా చూస్తే అవి పురుషుడు కాదు, స్త్రీ రూపం. ఆ స్త్రీకి స్వేచ్ఛ రూపాన్ని కల్పించారు. స్వేచ్ఛకు గుర్తుగా స్త్రీని అక్కడ చిత్రకారులు చిత్రించడం జరిగింది. స్వేచ్ఛ అంటే స్త్రీనే అని స్త్రీని స్వేచ్ఛా ప్రతిమగా భావించి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీగా ఆ యొక్క స్త్రీ యొక్క ప్రతిమను అక్కడ చిత్రించారు. ఆ యొక్క చిత్రంలో మనం ప్రధానంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ఆ స్త్రీ ఒక చేతిలో జ్ఞానజ్యోతి, మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటనను పట్టుకొని ఉన్నట్లుగా అద్భుతంగా ఆ యొక్క చిత్ర దృశ్యాన్ని చిత్రించడం అనేది జరిగింది. మరి ఆ చిత్రంలో అనేక రకాల దేశాల వారు వారికి సంబంధించినటువంటి వారి జాతీయ జెండాను పట్టుకొని ఈ స్వేచ్ఛా ప్రతిమ దగ్గరికి నివాళులు అర్పిస్తున్నట్లుగా వస్తున్న అద్భుతమైన ఆ చిత్ర దృశ్యాలను చిత్రించాడు మన ఫ్రెడరిక్ సోరియు. అయితే ఈ చిత్ర దృశ్యాల్లో ప్రధానంగా చిత్రంలో మీరు గమనిస్తే ఆనాటికే అంటే ఇక్కడ 1848 ఈ పరిస్థితి చూస్తే ఆనాటికే అంటే
1789 జూలై 14 ఏదైతే ఫ్రెంచ్ విప్లవం సంభవించిందో, ఫ్రెంచ్ విప్లవం సంభవించిన దానికంటే ముందే 1776 మనకు జూలై 4న అమెరికా స్వాతంత్రాన్ని పొందింది. స్వాతంత్ర ప్రకటన జారీ చేయడం అనేది జరిగింది. అలా 1776 ఏదైతే ఉందో 1776లో ఈ యొక్క అమెరికా స్వాతంత్ర ప్రకటన జారీ కావడం, అమెరికా సంయుక్త రాష్ట్రాల గణతంత్ర ఈ యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ చిత్రించే సమయానికే పరిపూర్ణంగా అంతకంటే ముందే జర్మనీ ఇటలీ ఏకీకరణ కంటే ముందే ఈ యొక్క చిత్రంలో మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్విట్జర్లాండ్ అనే ఈ 2 దేశాలు స్వాతంత్రాన్ని సంపాదించాయని, అలా 1848 ఈయన చిత్రించే సమయానికే ఆ చిత్రంలో ఉన్నటువంటి చూపించిన అన్ని దేశాలలో ఆనాటికే స్వాతంత్రాన్ని పొందిన అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు స్విట్జర్లాండ్ ఈ 2 కూడా ఆ యొక్క ర్యాలీకి, ఊరేగింపుకి ఆ 2 దేశాలు నాయకత్వం వహిస్తున్నట్లుగా మనకు అక్కడ క్లియర్గా కనపడడం అనేది జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం ఈ యొక్క క్లియర్గా ప్రెడిక్ట్స్ వివరించాడు. సో కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం అక్కడ నాయకత్వం వహించింది ఎవరంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్విట్జర్లాండ్ అనేది ఇక్కడ మనం గమనించాలి మనకు ఇక్కడ ప్రధానంగా. సో కాబట్టి దీని యొక్క 1వ దానికి విశ్లేషణ ఏమిటంటే ఆన్సర్ 1. రెండోది, రాజ్యాలనేవి సహజ సిద్ధమైన మానవ విభాగాలుగా ఉండాలనేది భగవంతుని యొక్క ఉద్దేశం అని నమ్మిన వారు ఎవరు? అందులో గిసెప్పి మాజిని, మెటర్నిచ్, నెపోలియన్, అలాగే మనకు కైజర్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రాజ్యాలనేవి సహజసిద్ధమైన మానవ విభాగాలుగా ఉండాలనేది భగవంతుని యొక్క ఉద్దేశం అని నమ్మినటువంటి వారు. ఇది తెలియాలి అంటే మనకు విప్లవకారుల గురించి తెలియాలి. ఆ విప్లవకారుల్లో ఇటలీ దేశానికి చెందిన గిసెప్పి మాజిని గురించి మనకు తెలియాలి. ఈ గిసెప్పి మాజిని 1807లో జెనీవా కాదు జెనోవాలో జన్మించినటువంటి వారు ఈ యొక్క గిసెప్పి మాజిని. ఈయన విప్లవ భావాలు కలిగినటువంటి వారు. అందుకనే ఆ విప్లవ భావాలు, తనకున్న విప్లవ భావాల చేత ఇటలీ దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన విప్లవ రహస్య సంఘం లేదా సంస్థ అయిన కార్బోనరీ అనే విప్లవ రహస్య సంఘంలో జాయిన్ అయి తర్వాత ఈయన యంగ్ ఇటలీని మార్షలైట్స్, అలాగే యంగ్ యూరప్ను బెర్న్లో 1833లో ఈ యొక్క దీనిలో సభ్యుడైన తర్వాత ఈ యొక్క 25 నుంచి 40 సంవత్సరాల మధ్య గల యువకులందరినీ కూడా ఈ యంగ్ ఇటలీ, యంగ్ యూరప్ అనేటటువంటి తాను స్థాపించిన ఈ రహస్య విప్లవ సంస్థల్లో సభ్యులుగా జాయిన్ చేసి విప్లవ పోరాటాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే చల్లా చెదురుగా పడి ఉన్న జర్మనీ, ఇటలీ దేశ భూభాగాలను ఈ యొక్క ముఖ్యంగా ఒక ఐక్యం చేయాలి, ఒకటిగా చేయాలని చెప్పేసి ఈయన తన యొక్క విప్లవ భావాలను మరింత ముందుకు తీసుకువెళ్ళాడు. ఇతనినే మనము సోల్ ఆఫ్ ఇటలీ అని చెప్పేసి అంటాము. ఇటలీ ఆత్మగా చెప్పబడ్డవారు గిసెప్పి మాజిని. ఆయన ఏమంటాడంటే రాజ్యాలనేవి సహజసిద్ధమైన మానవ విభాగాలుగా ఉండాలి. ఆ ఉండాలనేది ఈ యొక్క భగవంతుని యొక్క ఉద్దేశం. ఇటలీ అనేది అతుకుల బొంతలాగా ఉండడానికి వీలు లేదు. ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా ఉన్న అతుకుల బొంతలాగా ఉన్న ఇటలీలో ఉన్న చెల్లా చెదురుగా పడి ఉన్న ముక్కలు లేదా భాగాలన్నీ ఒకటిగా కూర్పుగా చేసి ఐక్య ఇటలీ నిర్మాణానికి పాటుపడాలంటూ ఈ 2 రాష్ట్రీయ సంస్థల ద్వారా తన ఈ యొక్క జాతీయ ఐక్యత భావాలను నూరిపోసిన గొప్ప విప్లవకారుడిగా ఈయన పేరుగాంచాడు. ఎవరంటే గిసెప్పి మాజిని అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ మనకు 2వ దానికి ఆన్సర్ ఏమిటయ్యా అంటే 1. సో మూడవది మన సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు మాజిని అని చెప్పేసి
వ్యాఖ్యానించింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. మన సామాజిక వ్యవస్థకు ఇక్కడ కొత్త శత్రువు ఎవరు అనేటటువంటి దాన్ని ఇక్కడ మీకు గుర్తొచ్చినప్పుడు మీకు ఇక్కడ గుర్తు రావాల్సింది నెపోలియనా, మెటర్నికా, మాంటీ గజ్జానా, ఫ్రెడరిక్ లిస్టా. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏం గుర్తు రావాలి అంటే 1815 ఈ యొక్క కొత్త సాంప్రదాయవాదం ఇది గుర్తు రావాలి. అంటే ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపోలియన్ని ఓడించడానికి ప్రధానంగా బ్రిటన్, ప్రషియా, రష్యా, ఆస్ట్రియా ఈ 4 కూటమి రాజ్యాలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే అతన్ని 1813 లీప్జిగ్ యుద్ధంలో, చివరికి 1815 వాటర్లూ యుద్ధంలో ఇలా సంయుక్తంగా ఓడించి నెపోలియన్ యుద్ధ విజయాలకు బ్రేక్ వేసేసి అతన్ని పూర్తిగా పతనం గావించి అతన్ని దీవికి ఎల్బా దీవికి పంపించేసి వీళ్ళు పూర్తి స్థాయిలో అప్పుడు ఈ యొక్క ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నెపోలియన్ చేసిన యుద్ధాల వల్ల వచ్చిన మార్పులను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త సాంప్రదాయ పద్ధతులను, కొత్త సాంప్రదాయ విధానాలను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిచ్ అధ్యక్షతన ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. దాన్నే 1815 వియన్నా సమావేశం అంటాము. ఆ యొక్క సమావేశంలో ఈ సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో నెపోలియన్ యుద్ధాల వల్ల వచ్చిన మార్పులు తీసివేసే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ఏం చేశారు, పాత రాచరికాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. అందులో భాగంగానే ఫ్రాన్స్లో బూర్బన్ రాజవంశాన్ని తిరిగి అధికారంలోకి తేవాలని 18వ లూయిని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టారు. నెపోలియన్ వలన పదవీచ్యుతులైన రాజులు లేదా పాలకులకు తిరిగి వారి రాజ్యాలు అప్పగిస్తూ అధికారాన్ని కట్టబెట్టాలి. పూర్తి స్థాయిలో చర్చి అధికారాలను మరింత పునరుద్ధరించాలి. పోప్ మరియు బిషప్ అనే చర్చి మత గురువులకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి కొత్త సాంప్రదాయ పద్ధతులు ఆ వాదాన్ని ఈ యొక్క వియన్నా ఒప్పందంలో ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకొని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అటువంటి తరుణంలోనే ఈ సాంప్రదాయవాదులను పూర్తిగా వ్యతిరేకిస్తూ తన విప్లవ భావాలతో నిరంకుశ రాచరిక పాలనను అంతమొందించాలని, స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన రావాలని, ప్రతి ఒక్క దేశం లేదా రాజ్యం గణతంత్రంగా ఆవిర్భవించాలని, రాచరికవాదులను పూర్తిగా నిర్మూలించాలని తన విప్లవ భావాలతో ప్రతి ఒక్కరిని చైతన్యవంతపరుస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క గిసెప్పి మాజిని అనే ఇటలీ విప్లవకారుణ్ణి దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆస్ట్రియా ఛాన్సలర్ అయిన డ్యూక్ మెటర్నిచ్ ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. మన సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఇక్కడ మన సామాజిక వ్యవస్థ అంటే సాంప్రదాయవాదానికి ఈ యొక్క అత్యంత ప్రమాదకరమైన శత్రువు. సాంప్రదాయవాదం అంటే వీళ్ళు కోరుకున్నది ఫ్రెంచ్ విప్లవం ద్వారా అక్కడ ఫ్రాన్స్ దేశంలో కోల్పోయిన రాజరికవాదాన్ని మళ్ళీ ఈయన తిరిగి ప్రవేశపెట్టాలనుకోవడం, చర్చి అధికారాలు పునరుద్ధరించాలనుకోవడం, కోల్పోయిన రాజ్యాలకు చెందిన రాజులకు వారి యొక్క భూభాగాలు అప్పచెప్పడం, కొత్త రాజ్యాలను ఏర్పాటు చేయడం. సో ఇటువంటి పరిస్థితుల్లో నెపోలియన్ ఈ యొక్క ఆ నెపోలియన్ చనిపోయిన తర్వాత అంటే ఆయనను వాటర్లో యుద్ధంలో, లిప్జిగ్ యుద్ధంలో ఓడించిన తర్వాత మళ్ళీ ఆయన అధికారాన్ని చేపట్టిన తర్వాత మళ్ళీ ఈ యొక్క వాటర్లో యుద్ధం చేసిన తర్వాత ఈ 4 కూటమి రాజ్యాలు ఓడిస్తే అప్పుడు ఆయన ఈ యొక్క ద్వీపానికి పంపిస్తాడు, దీవికి, సెయింట్ ఎల్బా దీవికి పంపిస్తే అక్కడ ఆయన మరణిస్తాడు. సో ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఆయన పంపించిన తర్వాత దీవికి పంపించిన తర్వాత వీళ్ళు ఇక్కడ కొత్త ప్రయోగాలు చేసి మళ్ళీ రాజరికవాదాన్ని తీసుకొచ్చారు. ఆ రాజరికవాదంలో భాగంగానే ఈ యొక్క సాంప్రదాయవాదాలకు వ్యతిరేకంగా మనోడు విప్లవ పోరాటాల ద్వారా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో భాగంగానే వీడి వల్ల మనకు పెద్ద ముప్పురా నాయన అంటూ ఈ యొక్క దరిద్రం ఏమిటంటే ఎక్కడా లేనిది మనకే వచ్చి చేరుతుంది. అంటే అర్థం ఏంటంటే ఫ్రాన్స్ తుమ్మినప్పుడు ఇతర ఐరోపా దేశాలకు పక్కా జలుబు వస్తుంది.
ఇప్పుడు జలుబు రినో వైరస్ ఏ విధంగా ఒకసారి ఒకటి పక్కన తుమ్మితే ఆయనకు ఆటోమేటిక్గా అంటుకున్నట్టుగా జలుబు ఫ్రాన్స్ తుమ్మితే ఆటోమేటిక్గా ఇతర ఐరోపా రాజ్యాలకు జలుబు అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏది జరిగినా విప్లవ పోరాటాల్లో కానీ ఏ చిన్న విప్లవం లేదా ఉద్యమం జరిగినా పంచేది మిగతా చుట్టుపక్కల ఐరోపా దేశాలలో అది అంటుకొని పోతుంది. ఎందుకంటే ఫ్రెంచ్ విప్లవం 1789లో చెలరేగింది. దాని విప్లవ ప్రభావం చుట్టుపక్కల ఉన్న జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్విట్జర్లాండ్ వగైరా వగైరా లాంటి దేశాలకు ఎట్లా అంటుకుందో అలా ఆ స్టేట్మెంట్ కూడా మెటర్నిచ్ ఇస్తాడు. దేని దృష్టిలో పెట్టుకోని అంటే ఇటువంటి పరిణామాలకు ఊపిరి పోస్తున్నటువంటి ఈ గిసెప్పి మాజీని దృష్టిలో ఉంచుకొని వీడు మన సామాజిక వ్యవస్థకు అంటే మన సాంప్రదాయవాదానికి పరమబద్ధ శత్రువు అని చెప్పేసి ఈ మాజినీని అభివర్ణించిన వాడు ఎవరంటే మెటర్నిచ్. పాపం మనకు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా పాపం. సో ఇక్కడ మనకు మూడోది 2, 4. సో ఎర్నెస్ట్ రేనన్ సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మిత్రులారా. ఎవరు ఈ ఎర్నెస్ట్ రేనన్ ఒకసారి చూద్దాం. ఈయన ఫ్రెంచ్ తత్వవేత్త. 1882లో సోర్బోన్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసంలో ఒక జాతి ఎలా ఏర్పడుతుందనే విషయంపై తన అవగాహనను వివరించాడు. క్వెస్ట్ సే క్యూన్ నేషన్, జాతి అనగానేమి అనే శీర్షికతో ప్రముఖ వ్యాసాన్ని ప్రచురించారు. ఈయన జీవిత కాలం 1823 నుంచి 1892. మనకిచ్చిన ఏపీ 10th క్లాస్ న్యూ ఈ వరల్డ్ హిస్టరీ బుక్లో ఈ ఎర్నెస్ట్ రేనన్ గురించి ఇచ్చారు. ఈ ఎర్నెస్ట్ రేనన్ ఎవరంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక గ్రేట్ ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. ఈయన 1823లో జన్మించి 1892లో మరణించడం అనేది జరిగింది. ఈయన ప్రధానంగా 1882లో ఈయన ఫ్రాన్స్ దేశంలోని సోర్బోన్ యూనివర్సిటీలో ఒక ఉపన్యాసం ఇస్తాడు. ఆ ఉపన్యాసంలో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే అసలు జాతి అంటే ఏమిటి, జాతి అంటే ఎలా ఏర్పడుతుంది అనే విషయంపై తనకున్న అవగాహనను ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో వివరించాడు. అందులో ఈయన ఇచ్చిన ఉపన్యాసం అనేది కొద్ది కాలక్రమంలో క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అంటే జాతి అనగానేమి అనే శీర్షికతో ప్రముఖ వ్యాసంగా ప్రచురించడం జరిగింది. మరి ఆ ప్రచురించిన ఆ వ్యాసంలో ఆయన ఏం చెప్తాడు అంటే ఒకే ఉమ్మడి భాష జాతి మతం, ఒకే ఉమ్మడి భాష జాతి మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుందని ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన వారిని తన యొక్క ఈ వ్యాసంలో బహిరంగంగా విమర్శించాడు. జాతి అంటే ఇక్కడ భూభాగం ఆధారంగానో ఒకే జాత్యో లేక ఉమ్మడి వారసత్వమో భాషో మతమో భూభాగమో దీని ఆధారంగా జాతి ఏర్పడదు అంటూ విమర్శిస్తూ జాతి అంటే ఏందో క్లియర్గా చెప్పాడు. జాతి అంటే అర్థం ఏంటంటే సుదీర్ఘకాలం పాటు కొనసాగిన వ్యక్తుల యొక్క వ్యక్తులు చేసిన ప్రయత్నాలు లేదా వ్యక్తుల యొక్క త్యాగం మరియు అంకిత భావముల ఫలితమే ఈ యొక్క జాతి అని చెప్పేసి దాని డెఫినేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఎర్నెస్ట్ రేనన్, గ్రేట్ ఫ్రెంచ్ ఫిలాసఫర్. సో కాబట్టి ఇచ్చిన దాంట్లో ఇవన్నీ కూడా సరైనవే కాబట్టి 4 ఆన్సర్. 5వది ఆండ్రియస్ రెబ్మాన్ సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఆండ్రియస్ రెబ్మాన్ ఎవరు? ఈ యొక్క ఆండ్రియస్ రెబ్మాన్ అనేది మీరు ఇక్కడ ఒకసారి చూడాలి. ఈ ఆండ్రియస్ రెబ్మాన్ ఒక ప్రముఖ ముఖ్యమైనటువంటి జర్నలిస్ట్ అండి. ఈ ఆండ్రియస్ రెబ్మాన్ ఏ దేశానికి చెందిన వారు అంటే జర్మన్ దేశానికి చెందినటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్, ఒక
పాత్రికేయుడు ఈ ఆండ్రియస్ రెబ్మాన్ జర్మనీ దేశానికి చెందినవాడు. ఇతడు 1798లో జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీని ఈయన రూపొందించడం అనేది జరిగింది. ఆ యొక్క కవర్ పేజీలో ప్రధానంగా ఈయన జర్మనీ ప్రావిన్స్ అయినటువంటి జర్మనీ దేశంలో ఒక ముఖ్యమైన ప్రావిన్స్ అంటే రాష్ట్రమైన కాజల్ అనేటటువంటి ఆ ప్రాంతంలో నిరంకుశ పాలనతో కూడిన ఒక కోట బురుజు చిత్రం పక్కనే ఉంచబడింది. ఆ బురుజు చిత్రం పైన ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలన్న నినాదం దానిపై రాసి ఉంది. అటువంటి ప్రజలు తమ యొక్క స్వేచ్ఛను తామే, తమ యొక్క స్వాతంత్రాన్ని తామే సాధించుకోవాలని రాసి ఉన్న నినాదాన్ని ఈ జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీపై దానిని ఈ యొక్క మెన్షన్ చేసినటువంటి ఒక గొప్ప జర్మన్ పాత్రికేయుడు ఈ యొక్క ఆండ్రియస్ రెబ్మాన్. ఆయన ఏం చేశాడు? ఫ్రెంచ్ దేశ ప్రజలు ఏ విధంగా ఫ్రెంచ్ కోటపై ఎక్కి ఫ్రెంచ్ విప్లవ బావుట ఎగరవేశారో అలాగే జర్మన్ దేశ ప్రజలు కూడా తమ రాజరిక పాలన నుంచి విముక్తి కావాలి అంటే వాళ్ళు ఫ్రెంచ్ దేశ ప్రజల్లాగా ఫ్రెంచ్ విప్లవం లాంటిది ఇక్కడ ఒక విప్లవం చెలరేగించాలి. మీ యొక్క స్వాతంత్రాన్ని పొందాలి అంటే, మీ యొక్క స్వేచ్ఛను పొందాలంటే ఎవరో రారు, మీకు మీరే ఆ విధంగా పోరాటం చేయాలన్నట్లుగా అద్భుతమైన ఆ యొక్క వాక్యం నినాదం రాసి ఉన్న దానిని జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీపై ప్రింట్ చేసిన వాడు ఈ రెబ్మాన్. ఈ యొక్క జర్మనీలోని మెయిన్స్ నగరంలో ఈయన నివసించడం జరిగింది, అది కరెక్టే. ఇతడు జర్మన్ జాకోబిన్ సమూహ నాయకుడు. అంటే ఫ్రాన్స్ దేశంలో ఏ విధంగా జాకోబిన్ అనే ఒక రాజకీయ క్లబ్ విప్లవాదక సంస్థ ఏ విధంగా ఏర్పాటైందో విప్లవ భావాలతో, అదే విధంగా దాని నుంచి ప్రేరణ పొంది జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో కూడా ఇటువంటి జాకోబిన్ క్లబ్స్ అనే రాజకీయ క్లబ్లు ఏర్పాటయ్యాయి విప్లవ పోరాటాలు ముందుకు తీసుకెళ్లడానికి. అటువంటి జర్మనీలో ఏర్పాటైన జాకోబిన్ క్లబ్ సమూహ నాయకుడే ఈ యొక్క ఆండ్రియస్ రెబ్మాన్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సరైనవే, కానీ ఇక్కడ సరిగాని వాక్యం అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏది కాదు. ఎందుకు అంటే ఏది కాదు, ఎందుకు ఆన్సర్ అంటే అన్నీ సరైనవి కాబట్టి. సో కాబట్టి ఇక్కడ 5వ దానికి ఆన్సర్ ఏమిటంటే 4, 6. ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పేసి అంటున్నాడు. ఫ్రెడరిక్ సోరియా వేసిన చిత్రం, రేవెన్సోర్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసం, ఫ్రెంచ్ విప్లవం, జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూకున్నాం. సో ఇక్కడ మనకు ఎస్ మేడం రాజేశ్వరి మేడం, రాబిన్స్పియర్ ఎస్ మేడం. నేను అనేది ఏంటిదంటే రాబ్స్పియర్ యాక్చువల్గా ఫ్రాన్స్ దేశంలో జాకోబిన్ క్లబ్ దాంట్లో ముఖ్యమైన నాయకుడు మేడం. మనకి చెప్పింది ఏంటంటే ఫ్రాన్స్ దేశంలో ఏర్పడినటువంటి విప్లవవాద భావాలు కలిగినటువంటి ఈ యొక్క మేధావులు, అత్యంత తీవ్రవాద మేధావుల ప్రజాస్వామిక క్లబ్గా, రాజకీయ క్లబ్గా పేరుగాంచినవి ఇతర దేశాల్లో కూడా ఏర్పాటైనవి. అటువంటి జర్మనీ దేశంలో ఏర్పాటైన జాకోబిన్ క్లబ్ సమూహ నాయకుడే ఈ యొక్క మనకు రేవెన్సోర్ అని చెప్పేసి అన్నాను. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఓకే? అందుకని ఆ విషయాన్ని అక్కడ మెన్షన్ చేశాను, రైట్. మరి ఇక్కడ మనం జతపరచాలి. ఇక్కడ 1848లో ఫ్రెడరిక్ సోరియు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చిత్రాన్ని అక్కడ చిత్రించడం జరిగింది, ఇందాకే చెప్పుకున్నాం. అలాగే ముఖ్యంగా ఫ్రెంచ్ ఫిలాసఫర్ అయిన ఈ రేనన్ ఎవరైతే ఉన్నారో సోర్న్బర్న్ యూనివర్సిటీలో ఆయన జాతి అనగానేమి అనే దాని గురించి ఉపన్యాసం ఇచ్చాడు 1882లో. ఫ్రెంచ్ విప్లవం అనేది 1789 జూలై 14వ తేదీన సంభవించింది. జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీ ఇప్పుడే చెప్పాను 1798లో ఈ యొక్క ఆండ్రియస్ రెబ్మాన్ అనే యొక్క పాత్రికేయుడు దీన్ని మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్. సో ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి దాంట్లో ప్రధానంగా చూస్తే మనకు 1వది బి, అలాగే 2వది డి, సో 3వది సి, 3వది ఫ్రెంచ్ విప్లవం 3వది ఏ రావాలి, 4వది సి రావాలి, 4వది సి రావాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే 6వది 3, సో 7వది
ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుందనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శించిన వారు ఎవరు అన్నాడు. ఫ్రెడరిక్ సోరియు, ఎర్నెస్ట్ రేనన్, రెబ్మాన్ లాస్కీ అన్నాడు. ఇప్పుడే చెప్పాను 1882లో సోర్బాన్ యూనివర్సిటీలో ఎవరైతే మనకు ఇందాక చెప్పుకున్నామో రేనన్. సో ఎర్నెస్ట్ రేనన్ ఎవరైతే ఉన్నారో గొప్ప ఫిలాసఫర్, ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఆయన జాతి అనగానే దాని గురించి ఉపన్యాసం ఇవ్వడానికి సోర్బాన్ యూనివర్సిటీలో ఆయన ఉపన్యాసం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కాలంలో ఆయన ఉపన్యాసం క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అంటే జాతి అనగా ఏమి శీర్షికతో ఒక వ్యాసంగా ప్రచురితం కావడం జరిగింది. అలా వ్యాసంగా ప్రచురితమైనటువంటి దాంట్లో ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుందనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శిస్తూనే ఈ ఎర్నెస్ట్ రేనన్ అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ జాతి అంటే దీర్ఘకాలం పాటు కొనసాగిన వ్యక్తుల యొక్క ప్రయత్నాలు లేదా వ్యక్తులు చేసిన ప్రయత్నాలు, వారి యొక్క త్యాగాలు మరియు అంకిత భావముల యొక్క ఫలితమే ఈ యొక్క జాతి అనేటటువంటి దానికి ఈ యొక్క మనవుడు సరైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఎవరంటే ఎర్నెస్ట్ రేనన్. సో కాబట్టి 7వ 2 8 ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు చూడండి. ఇక్కడ 10వ తరగతిలో ఏపీ వాళ్ళకి ప్రయత్నంగా మనకు ఫస్ట్ యూనిట్లో ఇక్కడ పరిపూర్ణంగా ఒక ముఖ్యమైనటువంటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇదివరకు లేదు, ఇక్కడ చిహ్నాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏ విప్లవం, ఏ దేశానికి సంబంధించిన విప్లవంలో కొన్ని చిహ్నాలు కేటాయించడం జరిగింది. ఆ చిహ్నాలు ఏమిటి, వాటి అర్థాలు, ఏ చిహ్నం దానికి ఏ సంకేతాన్ని ఉపయోగించాలి అనేది మనకి ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇక్కడ చిహ్నాలు అర్థాలని కొత్తగా ఇచ్చాడు ఏపీ 10th క్లాస్లో. తెగిన గొలుసులు ఏవైతే ఉంటాయో దానికి సంకేతం ఏంటంటే స్వేచ్ఛను పొందడం. ఒక గద్ద చిహ్నం కలిగిన కవచం, జర్మనీ సామ్రాజ్య చిహ్నం అన్నట్టు గద్ద కవచం కలిగింది. ఓక్ ఆకుల కిరీటం వీరత్వానికి సంకేతం. ఎస్, పూర్తి స్థాయిలో మనకు మెయిన్ ముఖ్యంగా మనకు టీజీకి వరల్డ్ సోర్స్ తక్కువ ఉంది. సో ఏపీ వాళ్ళ కోసం అడిషనల్ సోర్స్గా యూజ్ అవుతుంది. ఎస్ సార్, మిస్టర్ వి సార్, ఎస్ సార్, రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఖడ్గం పోరాట సంసిద్ధతకు నిదర్శనం. ఖడ్గానికి చుట్టి ఉన్న ఆలివ్ కొమ్మ సంధి కుదుర్చుకోవడానికి ఆమోదం తెలపడం. నలుపు, ఎరుపు, బంగారు రంగుల మువ్వెన్నెల జెండా 1848 నాటి ఉదారవాద జాతీయవాదుల జెండా. దీనిని జర్మన్ రాష్ట్ర పాలకులు నిషేధించడం జరిగింది. అలాగే ఉదయించే సూర్యుని కిరణాలు నూతన శకానికి నాంది. ఇలా ఒక్కొక్క చిహ్నం వాటి యొక్క సంకేతాలు మనకు ఇవ్వడం జరిగింది ఏపీ 10th క్లాస్ బుక్లో. దీంట్లో మనకు తెగిన గొలుసు అంటే ఇప్పుడే చెప్పాం, స్వేచ్ఛను పొందుట. ఖడ్గం అంటే పోరాట సంసిద్ధత. ఓక్ ఆకుల కిరీటం అంటే వీరత్వానికి గుర్తు. ఉదయ సూర్యుని కిరణాలంటే నూతన శకానికి నాంది. ఇవన్నీ కూడా కరెక్టే. సో ఇక్కడ 1 2 3 4 సరైనవే. కాబట్టి 8వది ఇక్కడ మనకు 2 ఆన్సర్. 9వది నెపోలియన్ కోడ్కు సంబంధించి సరైన అంశాలను గుర్తుంచుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఈ నెపోలియన్ కోడ్ అన్నప్పుడు అసలు ఎవరి నెపోలియన్? మనకు నెపోలియన్ బోనాపార్టీ వరుసగా యుద్ధ విజయాలతో అందిస్తూ ఫ్రాన్స్ దేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి వాడు. అపజయం ఎరగని యుద్ధ వీరుడుగా పేరుగాంచిన ఈ నెపోలియన్ ఈ యొక్క కాల పరిస్థితులు తనకు అనుగుణంగా మార్చుకొని డైరెక్టరీ ఈ యొక్క వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా ఈ యొక్క అసమర్థత, డైరెక్టర్ల మధ్య అవినీతి, లంచగొండితనానికి వాళ్ళు తెగించడం వలన దీన్ని తనకు అనువుగా తీసుకొని ఆ డైరెక్టరీలో ఒకరైన అపీసిఎస్ సహకారంతో ఈ యొక్క కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అలా మొదటి కాన్సల్గా ఆయన 1799 నుంచి 1804 వరకు కొనసాగి డైరెక్ట్ తనకు తానే ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకొని 1805 నుంచి 1815 వరకు ఏకదాటిగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి తను అనుకున్నటువంటి 1797లో ఆయన అనుకున్నట్లుగానే ముఖ్యమైన భూభాగాల్లో ఇటలీని ఆక్రమించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్ట్రియా, ప్రష్యా, రష్యా, ఇంగ్లాండ్ వాటికి ఎదురు లేకుండా నిద్ర లేకుండా నిద్ర లేకుండా చేసి ఆ భూభాగాల మీద ఆధిపత్యాన్ని సంపాదించిన గొప్ప ఫ్రాన్స్ యుద్ధ వీరుడు నెపోలియన్ బోనాపార్టీ.
అలా నెపోలియన్ బోనాపార్టీ 1804లో ఆయన సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి తర్వాత 1804లో నెపోలియన్ కోడ్ అనే ఒక నూతన న్యాయ స్మృతి లేదా న్యాయ చట్టాన్ని ఆయన ప్రవేశపెడతాడు. దాని ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేస్తాడు. అందులో భాగంగానే వారసత్వంగా పుట్టుకతో సంక్రమించే అన్ని హక్కులు పోతాయి, చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పూర్తి స్థాయిలో అత్యంత క్లియర్గా ఈ యొక్క నెపోలియన్ డచ్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ మరియు జర్మనీలో పరిపాలన విభాగాలను సరళతరం చేశాడు. జర్మనీ రాష్ట్రాలను 39గా ఆయన చాలా చక్కగా సరళీకృతం చేయడం జరిగింది. అలాగే భూస్వామ్య వ్యవస్థను రద్దుపరిచాడు. అలాగే బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించేటటువంటి ప్రయత్నం అనేది కూడా చేయడం జరిగింది. ఇలా అత్యంత క్లియర్గా మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి ఇవన్నీ కూడా మనకు నెపోలియన్ ప్రవేశపెట్టిన 1804లో ప్రవేశపెట్టిన నెపోలియన్ కోడ్కు సంబంధించిన సమాచారాలు. సో కాబట్టి ఇచ్చిన సమాచారాలు అన్నీ కూడా కరెక్టే. 1, 2 సరైనవి, 3, 4 సరైనవి. అంటే ఇక్కడ మనకిచ్చిన దాంట్లో మనకు ప్రధానంగా ఇక్కడ మనకు 1, 2 అలాగే 3, 4 సరైన, అంటే అన్నీ సరైనవే అనేది ఇక్కడ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో 10వది, ఈ క్రింది అంశాలను పరిశీలించండి అంటున్నాడు. ఈ క్రింది అంశాలు 19వ శతాబ్దంలో మధ్యలో ఇటలీ అనేది 7 రాష్ట్రాలుగా విభజించబడి ఉండేది. పీడ్మాంట్, సార్డీనియా, పీడ్మాంట్ అంటాం రాజ్యం. ఈ సార్డీనియా, పీడ్మాంట్ అనే ఒకటి రాష్ట్రం మాత్రమే ఇటాలియన్ రాజవంశం చేత పరిపాలించబడేది. ఉత్తర ప్రాంతం ఆస్ట్రియన్ ఆబ్స్బర్గ్ చేత పరిపాలించబడేది. దక్షిణ ప్రాంతాలు స్పెయిన్కి చెందిన బూర్బన్ రాజవంశాల ఆధిపత్యం కింద ఉండేది. మరి మధ్య ప్రాంతం ఎవరి కింద ఉండేదయ్యా అంటే పోపుల కింద ఉండేది. మధ్య ప్రాంతం, ఉత్తర ప్రాంతం ఆస్ట్రియాను పరిపాలించే ఆబ్స్బర్గ్ రాజవంశీయుల కింద ఉండేది. దక్షిణ ప్రాంతం స్పెయిన్కు చెందిన బూర్బన్ రాజవంశాల ఆధీనంలో ఉండేది. మధ్య ప్రాంతం ఈ యొక్క చర్చిల ప్రధాన మత గురువు అయినటువంటి పోపుల ఆధీనంలో ఉండేది. ఇక పీడ్మాంట్ అనేది మాత్రమే ఇటాలియన్ రాజవంశం డైరెక్ట్గా పరిపాలించబడేది. సో ఇక్కడ 7 రాష్ట్రాలుగా ఇది విభజించబడ్డది, ఇది కరెక్టే. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఈ యొక్క ఇటలీ ఏకీకరణకు సంబంధించిన అంశాలు. దాంట్లో గిసెప్పే మాజిని, గారిబాల్డి, కౌంట్ కమిల్లో అనాలి. కౌంట్ కవూర్ పూర్తి పేరు కౌంట్ కమిల్లో కవూర్, వీళ్ళ ముగ్గురు. అలాగే మనకు విక్టర్ ఇమాన్యుయల్, వీళ్ళు ఎటువంటి ప్రధానమైన పాత్ర పోషించారు ఇటలీ ఏకీకరణలో అన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తాయి ఇటలీ ఏకీకరణలో. కాబట్టి ఇచ్చిన అంశాల్లో అన్నీ కూడా కరెక్టే. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 10వది ఏమిటయ్యా అంటే 2. సో ఇక్కడ ఎస్ వీటి సార్, ఎస్ సార్, మిస్టర్ వీటి సార్, ఎస్ కరెక్ట్ సార్. స్పానిష్ వివాదంతో నెపోలియన్, ఎస్ సార్, ఎస్. సో కాబట్టి ఇక్కడ మన 10వది ఇక్కడ 2. సో 11వది ఒకసారి చూద్దాం. గిసెప్పే గారిబాల్డికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అంటున్నాడు. ఈ గిసెప్పే గారిబాల్డి ఇటలీ స్వాతంత్ర ఏకీకరణలో ప్రధానమైన పాత్ర పోషించాడు. ఈయన ఇటాలియన్ స్వాతంత్ర సమర యోధుల్లో అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మనకు అత్యంత క్లియర్గా గిసెప్పే గారిబాల్డి ఈ యొక్క ఇటాలియన్ స్వాతంత్ర సమర యోధుల్లో అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. ఇతను 1833లో ఈ ఐక్య ఇటలీలో భాగంగా గిసెప్పే మాజినితో కలిసి ఆయన యంగ్ ఇటలీ ఉద్యమంలో చేరినటువంటి వాడు. అంతేకాదు 1834లో పీడ్మాంట్లో జరిగిన రిపబ్లికన్ తిరుగుబాటులో పాల్గొన్నాడు. కానీ ఆ తిరుగుబాటు అనేది అణిచివేయబడింది. సో దాని తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, దక్షిణ అమెరికా. అలాగే 1860లో గారిబాల్డి ప్రఖ్యాతిగాంచిన 1000 మందితో కూడి ఆయన దక్షిణ ఇటలీ నాయకత్వం వహించాడు. ఎవరితో కలిసి అయ్యా అంటే ఇక్కడ మనకు కౌంట్ కవూర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి ఈయన పూర్తి స్థాయిలో తన 1000 మంది అనుచరులతో తాను ఆ పోరాటంలో భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ముగ్గురు త్రిమూర్తులు అన్నట్టు కౌంట్ కమిల్లో కవూర్ కానీ, గారిబాల్డి కానీ, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి
ఏమనాలంటే ముగ్గురు అంటే వీళ్ళని ఒక ఎట్లా పోలుస్తారంటే మనకు ఒక శరీరం అంటే ఒక వ్యక్తి శరీరంలో మనకు ఇక మెథడాలజీలో మనం ఏమంటామంటే మనస్సు, అలాగే మనకు ఆలోచన శక్తి, ఒక శరీరం అంటే మెదడు. ఏ విధంగా అంటే ఇప్పుడు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలుగా చెప్పవచ్చును ఐక్య ఇటలీలో వీళ్ళ ముగ్గురిని. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఇందాకే చెప్పాను మీకు మన గిసెప్పి మాజిని మన ఇటలీ ఆత్మగా పరిగణించబడితే టోటల్ శరీరంగా గారిబాల్డి పరిగణించబడ్డాడు. మనకు ఆలోచన జ్ఞానాత్మక రంగానికి సంబంధించి అంటే మెదడుకు సంబంధించినటువంటిది, మనకు ఆలోచనకు సంబంధించినటువంటి వారేమో మనకు కబూరైతే భావావేశ రంగం, ఆత్మ, హృదయం, భావోద్వేగాలకు సంబంధించిన వాడు గిసెప్పి మాజిని. ఇక మానసిక చలనాత్మక రంగం, కండర నైపుణ్యాలకు సంబంధించింది, బహిరంగతంగా అవపడే ఒక దేహం లాంటి వాడు, శరీరం లాంటి వారే ఈ యొక్క మనకు గారిబాల్డి అని చెప్పుకోవాలి. సో ఇలా మనం ఈ ముగ్గురు కూడా ప్రధానమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. మనము ఇప్పుడు కొత్తగా గిసెప్పి మాజిని అంటున్నాం, మనకు పాత బుక్కుల్లో జోసెఫ్ మాజిని అని చెప్పేసి మనకు కనపడతా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే అన్నీ కూడా సరైనవే. 12వ, ఈ క్రింది అంశాలలో సరికానిది గుర్తించమంటున్నాడు. ఈ క్రింది అంశాలలో సరికానిది 1871 తర్వాత ఐరోపాలోని జాతీయవాద ఉద్రిక్తతలకు కీలకమైన కేంద్రం బాల్కన్స్ అని పిలువబడే ప్రాంతం. బాల్కన్స్ అంటే భౌగోళికంగా గాను జాతిపరమైన వైవిధ్యం గల స్లావ్స్ అని విస్తృతంగా పిలువబడే ప్రజలు. బాల్కన్స్ ఎక్కువ భాగం ఒట్టోమాన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది అంటున్నాడు. మరి ఇందులో ఇది మనకు ఏపీలో కొత్తగా ఇచ్చినటువంటి సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో, జాతీయవాదం మరియు సామ్రాజ్యవాదానికి సంబంధించిన సబ్ టాపిక్లో దీని గురించి ఇవ్వడం జరిగింది. 1871 తర్వాత ఐరోపాలో జాతీయవాద ఉద్రిక్తతలకు ముఖ్యమైన కేంద్రంగా పేరుగాంచింది ఏమిటంటే ఈ బాల్కన్స్. ఈ బాల్కన్స్ అనేది ముఖ్యమైన కేంద్రంగా పేరుగాంచింది. బాల్కన్స్ అంటే భౌగోళికంగా గాను జాతిపరమైన వైవిధ్యం కలిగిన స్లావ్స్ అని విస్తృతంగా పిలువబడే ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అని అర్థం. స్లావ్స్ అని విస్తృతంగా పిలువబడే ప్రజలు ఉన్న ప్రాంతం అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఆధునిక కాలంలో రుమేనియా, బల్గేరియా, ఆల్బేనియా, గ్రీస్, మాసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, హెర్జిగోవినా, స్లోవేకియా, సెర్బియా, మాంటినిగ్రో ఇలాంటి పిలువబడే ప్రాంతాలలో ఈ స్లావ్స్ అని విస్తృతంగా పిలువబడే ప్రజలు ఇప్పుడు ఆధునిక కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలలో నివసించడం అనేది జరుగుతుంది. ఈ బాల్కన్స్లో ఎక్కువ భాగం అనేది ఒట్టోమాన్ సామ్రాజ్య నియంత్రణలో ఉంది. అంటే టర్కీ ఈ యొక్కలో ఉన్నటువంటి సామ్రాజ్యం, ముస్లిం సామ్రాజ్యం, ఒట్టోమాన్ సామ్రాజ్యం, ఆ ఒట్టోమాన్ సామ్రాజ్య నియంత్రణలో బాల్కన్స్ ఎక్కువ భాగం అనేది ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ మనకిచ్చినటువంటి అంశాలలో ప్రధానంగా మనకు 3 కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ 1, 2, 3 అన్నీ కూడా సరైనవే. 1, 2, 3 అన్నీ కూడా సరైనవే. సో కాబట్టి ఇక్కడ 12వది 2. ఈ క్వశ్చన్ ఏంటంటే ఐరోపాలో జాతీయవాదం పురోగతి అనే యూనిట్లో ఒక సబ్ టాపిక్ సామ్రాజ్యవాదం మరియు జాతీయవాదంలో భాగంగా ఈ బాల్కన్స్ ఏ విధంగా ఇది స్వాతంత్రం అనేటటువంటిది ఈ యొక్క పొందింది, ఎన్ని ప్రయత్నాలు చేసింది అనేటటువంటి దానికి ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. సో కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా ఈ 12వ దానికి ఆన్సర్ 2. సో ఇది మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ఏపీ వాళ్ళకు ప్రధానంగా, అలాగే వాళ్ళతో పాటు ఈ యొక్క మన తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఈ యొక్క అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రశ్నల విశ్లేషణ ఈ యొక్క చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం ఒకసారి చూడండి, డిఎస్సి, ఎస్జిటి కానీ, అలాగే మనకు సోషల్ కాంటెంట్ టెస్ట్ సిరీస్ కానీ,
అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ టెస్టుల నిర్వహణ మొత్తం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మన యొక్క తెలంగాణలో పరిపూర్ణంగా అటు టెట్ అండ్ డిఎస్సి పరంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కు ఒక అద్భుతమైన డయాస్ లాగా ఉన్న మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్తో పాటుగా మనకు డైలీ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ సిరీస్, మెగా టెస్ట్ సిరీస్ లాంటివి నిర్వహించడంతో పాటు వాటికి సంబంధించిన విశ్లేషణ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వారితో మనం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. సో సార్ ఆల్రెడీ చెప్పాడు మన కోర్సు యొక్క ఈ యొక్క వాల్యుబుల్ ఎంత ఎప్పటివరకు వాల్యుయేషన్ ఉంటుంది. సో కాబట్టి తక్షణమే ఆల్రెడీ మీరు చేసుకున్నటువంటి వాళ్ళకి చెప్పి మరింత మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహం చేస్తారని సో నేను ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఏపీ వాళ్ళకు విన్నవించుకునేది ప్రధానంగా ఏంటంటే మనకు ఈ యొక్క 10th క్లాస్ అనేది ఘోరంగా మార్చాడు. ఒకసారి మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చూడండి. దాన్ని మీకు సులువుగా అర్థమయ్యేటటువంటి రీతిలో మనకు బుక్ ఓరియంటెడ్గానే మనకు ఆ క్లాస్ అనేది మనం హిస్టరీది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి మ్యాక్సిమం దానికి సంబంధించిన క్వశ్చన్లతోటి ఈరోజు మీకు కొత్త యూనిట్ సంబంధించిన వాటితో మేము ముందుకు రావడం జరిగింది. ఇలాంటివి ఆల్రెడీ మన యాప్లో ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో పొందుపరచబడ్డే ఉన్నాయి. మన వెంకట్ సార్ యొక్క మేము అందరం అక్కడ పూర్తి స్థాయిలో అన్ని సబ్జెక్టులకు పొందుపరచబడడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ టైంలో మనకు ముఖ్యంగా అత్యంత క్లియర్గా మీరు పరిపూర్ణంగా దాన్ని వినియోగించుకొని అద్భుతమైన విజయాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనలో కొంతమంది ఉంటారు, కొన్ని విషయాలు తెలిస్తే నా అంత పెద్ద వీరుడు శూరుడు లేదని. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఏ ఒక్కరు కూడా పరిపూర్ణుడు కాదు, ఏ ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలియదు. సో కాబట్టి ఇక్కడ విజేతలు మీరే. సో ఉపాధ్యాయుల కంటే కూడా మొత్తం మీరే, మీ బాధ్యతే అది. సో మీకు మీరే హీరోలు. ఇక్కడ చెప్పేటటువంటి ఉపాధ్యాయులు కాదు, ఉపాధ్యాయులు చెప్పిన 20-30%ని మీకున్న సొంత నాలెడ్జ్ 70-80%తో ప్రిపేర్ అయ్యి విజయాలు సాధించే మీరు నిజమైనటువంటి విజేతలు, హీరోలు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండాల్సింది ఏమిటంటే నాకు తెలిసింది మనకు గోరంతా, తెలియాల్సింది కొండంత అని ఎవరైతే నమ్ముకొని ముందుకు వెళ్తారో సో వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారండి, నేను చెప్తున్నాను. సో కాబట్టి దానిని కూడా నమ్ముకోండి. మనకు సబ్జెక్టు ఉందా లేదా అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టరైజేషన్ ఏమిటి, నీ యొక్క పర్సనాలిటీ నిన్ను నువ్వు ఒకసారి చెక్ చేసుకొని ఒక బ్రదర్గా చెప్తున్నాను. సో ఇప్పుడు చాలామంది నేను అబ్జర్వ్ చేశాను ఆఫ్లైన్లో కూడా ఆ క్వశ్చన్ నేను వేసేసరికి అత్యుత్సాహంగా ఆన్సర్ చెప్పేటటువంటి ప్రతి ఒక్కరిలో 100లో 90 మందికి జాబ్ రాలే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తెలిసినా చెప్పొద్దని కాదు, కొంతమంది ఏమిటంటే అవసరానికి మించి దాని సంబంధం లేకుండా కూడా ముందుకు వెళ్తుంటారు. సో కాబట్టి అలాంటి నా యొక్క ప్రియమైన నా ఆ యొక్క బ్రదర్స్కి కానీ సిస్టర్స్ కానీ నేను చెప్పేది అదే, ఏంటంటే మీరు చేసే పని మీరు పూర్తి నిజాయితీతో చేయండి, ఆత్మవిశ్వాసంతో చేయండి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు, దానివల్లనే మన బిట్స్ పోతాయి. సో ఒకసారి నేను చెప్పేది అబద్ధం కాదు, మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సో కాబట్టి మనకు మీకు అంతకు మించి అయితే నేనేమి చెప్పలేను. సో కాబట్టి మీ బ్రదర్గా అనుకొని భావిస్తే అంతకంటే సంతోష పడతాను, సరేనా. అందులో మీ అందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మన బ్రదర్ ఏం లేదు మిస్టర్ వి సార్, నాలుకే తిరగడం లేదు బ్రో, నేను మార్నింగ్ నుంచి క్లాసులు చెప్తున్నాను ఏపీ వాళ్ళకి మిస్టర్ వి సార్. సో కంటిన్యూగా ఒక ఫ్లోలో అలా వచ్చింది, అంతే తప్ప వేరేది ఏం లేదు మిస్టర్ వి సార్. సో కంటిన్యూ ఫ్లోలో చెప్తున్నప్పుడు అలా పదం అనేటటువంటి అలా అయి ఉండొచ్చి మీకు అలా అనిపించిందేమో మిస్టర్ వి సార్, అంతే తప్ప మరేం లేదు. సో దాన్ని మీరు గమనించాలి. సో కాబట్టి సో మీకు మీ వరకు మీరైతే ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి, 100% మీకు విజయాలే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పక్కకు పెట్టి నీతి నిజాయితీగా కష్టపడండి. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత అన్న వేలోనే మీరు ముందుకు వెళ్ళండి, అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతకుమించి ఏమీ లేదు. తెలిసింది కొండంత గోరంత, తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా?
మిమ్మల్ని కాదు సార్, అయ్యి సార్ మిమ్మల్ని కాదు. అవునా, మరి ఎవరిని విష్ణు సార్, మనం ఎవరిని అన్నది సార్? ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. సో ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం యాప్ని మళ్ళీ ఒక్కసారి మీరు ప్రమోట్ చేయాలి, మీ అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలి అనేటటువంటిది మనకు మీరు గుర్తుంచుకోవాలి. సో రైట్, హిస్టరీ ఎందుకు రాదు అని, హిస్టరీ వస్తుంది, ఓకేనా? ఎస్, రైట్. వాళ్ళుగా రైట్ మరే, అది అప్పుడప్పుడు అట్ట పోతుంటుంది కానీ సరే. మరి ఇక మీరైతే మనకు నాకు ఇది ఒకటి టెన్షన్. ఇప్పుడు నేను ఒకటే నేను చెప్పేది, ఓకే ఓకే సార్ సార్ మిస్టరీ సార్ అదేం లేదు, అయ్యో నేను దాని గురించి కాదు, మీకు సంతోషంగా మా యాప్ని ముందు తీసుకెళ్తే సార్, అంతేగా అదిగే నేను అనేది. ఎందుకంటే ఇంతవరకు దానికి ప్రతిఫలం అనేది రావట్లేదు, మీరు వింటున్నారు పోతున్నారు కానీ ఒక్కరు కూడా చెప్పట్లేదని అర్థమవుతుంది. సో నీతి నిజాయితీగా కష్టపడుతున్నాం, మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని టెస్టులు మేము అప్లోడ్ చేస్తాం, దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, అవసరమైతే కొన్ని ఇంటరాక్షన్ కూడా పెట్టుకుందాం లైవ్. సో కాబట్టి అలాంటివి కూడా మనం చేస్తాం. సో కాబట్టి మీరు మాకు సపోర్ట్ ఉండాలని, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి చెప్పిన. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి బోర్డు మీద డిస్ప్లే అవుతుంది చూడండి. మనకు సోషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, సో టెస్ట్ సిరీస్ టెట్ ప్లస్ డిఎస్సి ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఒక్కసారి మన అన్నిటికంటే బెస్ట్ మీకు ఇచ్చే సజెషన్ రాయల్ సూపర్ ఛాలెంజ్ కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫుల్ సిలబస్ లాంగ్ టర్మ్ బ్యాచ్తో పాటు డైలీ క్లాసులు వస్తుంటాయి, టెస్టులు అప్లోడ్ అవుతుంటాయి, టెస్టుల విశ్లేషణ జరుగుతుంటుంది, ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయల్ సూపర్ ఛాలెంజ్ కోర్సుని తీసుకోవడానికి ఆసక్తి సార్ చూపండి, అలాగే వేరే వాళ్ళకు కూడా చెప్పండి, ఓకేనా? మిమ్మల్ని చూసేసరికి మా వెంకట సార్ ఫీవర్ తగ్గిపోతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మమ్మల్ని మరింత ఆశీర్వాదం మీరు ఇవ్వాలి. ఇంతసేపు మంచిగా మరి విన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వెంకట సార్ ఆన్లైన్ యాప్ తరపున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.